అగ్నిసార క్రియ. ఏం చేయాలి? అగ్నిసార క్రియ. మ్యాక్సిమము షోల్డర్ ఇష్యూస్, నిలబడి మాట్లాడతాం. షోల్డర్ ఇష్యూస్, సర్వైకల్ ఇష్యూ, ఈ పక్కంత లాగడం ఈ పక్కంత లాగడం కారణం ఏంటంటే డయాఫ్రమ్ టైట్నెస్. ఏంటి? డయాఫ్రమ్ టైట్నెస్. వీటికి ఎవ్వరు డాక్టర్ లేరు మనకు. బొక్కల డాక్టర్ ఉన్నాడు, నరాల డాక్టర్ ఉన్నాడు, మజిల్స్ డాక్టర్ ఎక్కడున్నాడు సార్? అర్థమవుతుందా మీకు? కాబట్టి యూ హ్యావ్ టు రిలీజ్ ద డయాఫ్రమ్. డయాఫ్రమ్ చేయాలి అంటే ఓన్లీ అగ్నిసార క్రియ మాత్రమే చేయాలి. ఏం చేయాలి ఇక్కడ అంటే చాలా సింపుల్ ప్రక్రియ. నోటితో గాలి బయట కనాలి. పడుకొని తర్వాత చేయాల్సిన ఎక్సర్సైజ్. ఏం చేస్తాం? గాలి మొత్తం కంటే పొట్ట ఎక్కడ వచ్చేసింది? లోపలికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు? ఇంకా గాలి లోపలికి పోనీయద్దు. వ్యాక్యూమ్ అట్లే ఉంచి పొట్టను పైకి కిందికి మూమెంట్ ఇవ్వాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి పడుకొని చెప్పి చూపిస్తా, ఓకేనా? ఇది చూస్తే అర్థమయ్యేది కాదు, చేస్తేనే అనుభవంలోకి వస్తుంది. మీకు ఈ డయాఫ్రమ్ ఫ్రీ అయిపోతే షోల్డర్ ఫ్రీ అవుతుంది, కింద లోవర్ బ్యాక్ ఫ్రీ అయిపోతుంది. ఓకే, రైట్. దీంతో పని లేదు. ఓకే, గాలి మొత్తం బయటకు అన్నాము, పొట్ట లోపలికి వెళ్ళిపోయిందా? ఇప్పుడు నోరు ముక్కు రెండు క్లోజ్ చేసుకుంటాం. పొట్ట మూమెంట్ ఫ్రంట్ బ్యాక్ ఇవ్వాలి. మీ శక్తిని బట్టి 5 టైమ్సా 10 టైమ్సా 15 టైమ్సా మీ శక్తిని బట్టి. ఇంకా చేయలేనప్పుడు వదిలేస్తాం, మళ్ళీ బ్రీత్ ఫ్రీ చేసుకుంటాం. మళ్ళీ సెకండ్ టైం బ్రీత్ అవుట్, క్లోజ్ యువర్ నోస్ అండ్ ప్రాక్టీస్. ఇది డయాఫ్రమ్ రిలీజ్. ఓకే, చేద్దాం. పడుకోండి అందరూ. వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పడుకోండి. స్వామి తొక్కుతున్నారు ఇక్కడ. మీరు పడుకోవడానికి లేవడానికే టైం వేస్ట్. ఫస్ట్ చేతుల ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము. బైక్ రైడింగ్. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షఠ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ. ఇప్పుడు డౌన్ సైడ్ అయిన తర్వాత కొంచెం పైకి తీసుకురండి చేతుల్ని. యాంగిల్ మార్చండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పుడు స్ట్రేట్ యాంగిల్ 90 డిగ్రీ. కళ్ళు మూసుకొనే చేయండి. 90 డిగ్రీ స్టార్ట్. స్ట్రెచ్ చేయండి. రెండు చేతులు కట్టెల్లాగా చేయండి. ఫ్రీగా వదలకండి. స్టార్ట్. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షఠ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ. రిలాక్స్. చేతులు ఫ్రీగా వదిలేయండి. రిలాక్స్, వదిలేసేయండి. జస్ట్ రిలాక్స్. బాడీని ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు అగ్నిసార క్రియ స్టార్ట్ చేద్దాం. ఓకే, 3 సార్లు బ్రీత్ అవుట్ చేయండి. ఫస్ట్ నోటితో గాలంతా వదిలేయండి. ఫస్ట్ టైం విజిల్లాగా పెట్టి బయటకు వెళ్ళాలి. మీరు నోరంతా ఓపెన్ చేస్తే లంగ్స్లో నుంచి వెళ్తుంది. పొట్టలో గాలి వెళ్ళాలంటే విజిల్లాగా పెట్టండి, గాలి బయటకనండి. 1. సెకండ్ టైం మొత్తం గాలి బయటకు వదిలేయండి. ప్రాక్టీస్ కాదు సార్, 3 సార్లు అయిన తర్వాత ప్రాక్టీస్. సార్ ఇప్పుడే ప్రాక్టీస్ కాదు, 3 సార్లు అయిన తర్వాత. సెకండ్ టైం బ్రీత్ అవుట్. థర్డ్ టైం బ్రీత్ అవుట్. మూడోసారి కంప్లీట్గా బ్రీత్ అవుట్ చేయండి. ముక్కు నోరు క్లోజ్ చేసుకోండి. పొట్ట ముందరికి వెనక్కి మూమెంట్ ఇవ్వండి. పొట్ట మూమెంట్, పొట్ట కదలికలు స్టార్ట్ చేయండి. సార్ ముక్కు ముయ్యాలే, గాలి వెళ్ళిపోతుంది లోపలికి, వేస్ట్. కళ్ళు ముయ్యాలి,
పొట్ట కదిలియాలి, పొట్ట కదిలియాలి. చేయగలిగినంత చేయండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇంకా చేయలేనంత వరకు ఫ్రీగా వదిలేయండి. ఏం చేస్తున్నారో ఆ దేవునికే గుర్తమ్మా, మీ అంతరాత్మలకు మీకే తెలుసు. చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎట్లా బయటపడతాము? రిలాక్స్ రిలాక్స్. వదిలేయండి, బాడీని అట్లా వదిలేయండి. ఇంకా బాడీని వదిలేయండి. నౌ సెకండ్ రౌండ్. ఒకటేసారి మొత్తం బ్రీత్ అవుట్ చేయండి. నోటితో గాలి వదిలేయండి. ముక్కు మూసుకోండి. డయాఫ్రమ్ కదలికలు మీద దృష్టి పెట్టండి. పొట్టను పైకి కిందికి మూమెంట్ ఇవ్వండి. ముక్కు మూసుకోకుండా చేయొద్దు. ముక్కు మూసుకొనే కదలికలు స్టార్ట్ చేయాలి. వ్యాక్యూమ్లో చేస్తేనే డయాఫ్రమ్ ఫ్రీ అవుతుంది, షోల్డర్ మజిల్స్ ఫ్రీ అవుతాయి. దిస్ ఈజ్ నాట్ కపాలభాతి. లంగ్స్ మీద ఫోకస్ చేయొద్దు, ఓన్లీ లాస్ట్ రౌండ్. బ్రీత్ అవుట్. స్టార్ట్ ద మూమెంట్, డయాఫ్రమ్ మూమెంట్. ఫ్రీ అయిపోయింది. మూడో రౌండ్ వచ్చేసరికి కదిలిస్తున్నారు. కదలికలు బాగున్నాయి. కపాలభాతి చేయకుండా, కపాలభాతి కాదు ఇది. పొట్ట పైకి కిందికి ఆకాశం దిక్కెళ్ళాలి. స్పైన్ను టచ్ చేయాలి. అప్పుడే మీ లోవర్ బ్యాక్ రిలీజ్ అవుతుంది, షోల్డర్స్ రిలీజ్ అవుతాయి, సర్వైకల్ మజిల్స్ రిలీజ్ అవుతాయి, వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. అన్నీ ఒకటేసారి జరిగిపోతాయి. ఇప్పుడు ఎట్లా లేస్తారో చూద్దాం. లెఫ్ట్ సైడ్ తిరిగి లేవండి. లెఫ్ట్ సైడ్ తిరిగి లేవండి. లేవండి, నడవండి, అటు ఇటు వాకింగ్ చేయండి. తొందరగా సార్. మళ్ళీ 3-4 టెక్నిక్స్ ఉన్నాయి. లోవర్ బ్యాక్ మీద వర్క్ చేయాలి. మీ నొప్పులు చెక్ చేసుకోండి. షోల్డర్ నొప్పి, మెడ నొప్పి, ఓకే, నడుము నొప్పి. రైట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేయండి. లాంగ్